గుడ్ ఈవినింగ్. వెంకటేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో లాస్ట్ క్లాస్లో అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. సో ఈరోజు మనం వెండార్ మాస్టర్ని క్రియేట్ చేయాలి. వెండార్ మాస్టర్ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి వెండార్ మాస్టర్ క్రియేట్ చేయడానికి? XK01 బిలాంగ్స్ టు MM. FK01 చూడండి, ఇక్కడ టీ కోడ్స్ ఉన్నాయి చూడండి. XK01, FK01 బోత్ ఆర్ సేమ్. FK01 బిలాంగ్స్ టు MM, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. FK01 బిలాంగ్స్ టు FI, వెండార్ క్రియేషన్. అయితే వెండార్ చేంజ్ XK02 బిలాంగ్స్ టు MM. FK02 బిలాంగ్స్ టు FI. వెండార్ డిస్ప్లే XK03 MM. FK03 FIకి సంబంధించింది. ఇక్కడ టోటల్గా 6 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉన్నాయి. అదే మీరు S4 HANAకి వెళ్తే ఈ టీ కోడ్స్ పనిచేయవు, ఓన్లీ ECCలో మాత్రమే పనిచేస్తాయి. S4 HANAలో వెండార్ క్రియేషన్, వెండార్ చేంజ్, వెండార్ డిస్ప్లే. టీ కోడ్ ఏంటి? BP, బిజినెస్ పార్ట్నర్ అంటారు. BP ద్వారా క్రియేట్ చేయాలి. వెండార్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, లేదంటే మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. వెండార్ క్రియేషన్ అనేది ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చేస్తారు. మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు వెండర్ని. ఓకే, సో వెండార్ మాస్టర్ క్రియేట్ చేయాలి మనం. టీ కోడ్ ఏంటి? XK01 కెళ్ళండి. రెసిపీ ఓపెన్ చేయండి. వెండార్ మాస్టర్ క్రియేషన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. వెయిట్ పాత్ ద్వారా చేద్దామా? చూడండి, /n. ఇప్పుడు మనం ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం, లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఉన్నాం. ఓకే, సో ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, సో రైట్ మనం ఏ స్క్రీన్లో ఉన్నామో ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. ఇక్కడ చూసారా? FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్, FK03 వెండార్ డిస్ప్లే, బ్లాక్ అన్బ్లాక్ FK05, డిస్ప్లే చేంజెస్. వెండార్లు మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో సేమ్ టీ కోడ్ కమాండింగ్ ఫీల్డ్లో కూడా ఎంటర్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి ఎగ్జాంపుల్. ఫస్ట్ XK01 XK01 అంటే MM సంబంధించింది కదా, చూడండి, ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది MMకి సంబంధించింది. మనం ఏటీ కూడా ఇచ్చాము, XK01 ఇచ్చాము. XK01 బిలాంగ్స్ టు MM. MMలో ఏముంటుంది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. FK01 అయితే ఇవ్వండి, FK01. FIలో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండదు. చూసారా, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ కనిపించట్లేదు. సో మీరు ఏటీ కోడ్ అయినా నో ప్రాబ్లం. ఎనీ కోడ్ మీరు ఉపయోగించుకోవచ్చు. రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన వెండార్ని బేస్గా చేసుకుని 1 మోర్ వెండార్ని కాపీ చేసుకుంటాం. ప్రీవియస్ క్లాస్లో GL మాస్టర్ని కాపీ చేసాం, అలాగే ఇక్కడ వెండార్ని కూడా కాపీ చేయొచ్చు. ఓకే,
వెండార్ని కూడా కాపీ చేయొచ్చు ఇక్కడ అట్లా అనమాట. సరే XK01 ఇవ్వండి, XK01 ఏదైనా ఒకటే, XK01 పోనీ ఎంటర్. కంపెనీ కూడా ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఎంటర్ చేయండి. సో మీరు వెండార్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి, ఇచ్చారు కదా. నెక్స్ట్ చూడండి, గ్రూప్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. టీఏ టైప్ చేయండి, డ్రాప్ డౌన్ చేయొద్దు, చాలా ఉంటాయి గ్రూప్స్ అనేవి. టీఏ ఇస్తే ఆటోమేటిక్గా మన వెండార్స్ అనే గ్రూప్స్ అనేవి కనిపిస్తున్నాయి, మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇస్తున్నాం, ఇవ్వండి. సో ఇలా ఇవ్వాలి ఫస్ట్. ఎంటర్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. S4 హానాలో బీపీ ద్వారా క్రియేట్ చేస్తాం, ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది యాక్చువల్గా అయితే, వన్ మోర్ స్టెప్ యాడ్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఇవ్వండి, కంపెనీ. వెండార్ నేమ్ రవికృష్ణ ఎంటర్ప్రైజెస్ టైప్ చేయండి, రవికృష్ణ ఎంటర్ప్రైజెస్, లేదంటే మీ ఇష్టం. సో మీరు ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఓన్లీ 2 లైన్సే ఉన్నాయి, మీకు ఇంకా 1 or 2 లైన్స్ యాడ్ అవ్వాలంటే ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, లేదంటే ఓకే. తర్వాత ఫస్ట్ టైం ఉంది, స్ట్రీట్ ఉంది, స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ కుక్కట్పల్లి, అమీర్పేట్ ఏదో ఒకటి ఇవ్వండి. హౌస్ నంబర్ అన్నారు, హౌస్ నంబర్ అంటే ఏమి ఇవ్వాలి, మీ హౌస్ నంబర్ ఏమి ఇవ్వాలి, ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి, వెండార్ హౌస్ నెంబర్. నెక్స్ట్ పోస్టల్ కోడ్ 5,55,000 ఇవ్వండి. సిటీ, సిటీ హైదరాబాద్. కంట్రీ, కంట్రీ ఇవ్వండి. సో కంట్రీని బేస్గా చేసుకుని రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, మన రీజన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఏదైనా పర్వాలేదు ఇవ్వండి. రీజన్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. రీజన్ అనేది కాన్ఫిగరేషన్ చేయొచ్చు మనం ఓన్గా, ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. డౌన్కి వెళ్ళిన తెలంగాణ లాస్ట్లో ఉంటుంది, 31 ఏదో ఉంటుంది చూడండి, నెంబర్ 32. లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి, తెలంగాణ కనిపించకపోతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి, ఇక్కడ లేదు అంటే క్రియేట్ చేయలేదు ఇక్కడ. సో పైన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి. ఓకే, పోస్ట్ బాక్స్ నంబర్ 123 ఇవ్వండి. పోస్టల్ కోడ్ 5,55,000. ఎంటర్. ఓకే, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, ఎంటర్, వెయిట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్, మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఈ రికన్సిలేషన్ అకౌంట్ని వెండర్ మాస్టర్లో అసైన్ చేస్తున్నాం. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ని ఇవ్వాలి. సో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ షార్ట్ కీ, షార్ట్ కీ ఏమి ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ నంబర్, ఇవి చెప్తాను ఇవన్నీ ఎందుకు ఇస్తాము. షార్ట్ కీ వెండార్ నంబర్ 012. షార్ట్ కీ అనేది ఆప్షనల్, ఏదైనా తీసుకోవచ్చు. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూస్తారు, ఇలా ఉంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, అది మ్యాండేటరీ ఫీల్డ్ అని అర్థం. ఇలా టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి, లేకపోతే అవ్వదు. సో ఇక్కడ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమి ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. A4. సో ఇది రిక్వైర్డ్లో ఉంది, నాకు ఆప్షనల్లో కావాలి, ఏం చేస్తాం, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ రిక్వైర్డ్లో ఉంది, నాకు ఇది ఆప్షనల్లో కావాలి,
ఎలా కంట్రోల్ చేస్తాం? వెండర్ మాస్టర్ డేటాలో ఉన్న ఫీల్డ్స్ని ఎలా కంట్రోల్ చేస్తాం? At the time of vendor master data creation, which field is required, which field is not required, which field optional, ఎలా కంట్రోల్ చేస్తాము? ఎలా కంట్రోల్ చేస్తాం? OBD3. OBD3 కాన్ఫిగరేషన్ ఏంటి? వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది, అక్కడ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, ఎంటర్. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ క్లాస్. ఇది పేమెంట్ టర్మ్ 0001 తీసుకుంటున్నాను. 000 టర్మ్ 0001 పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ ఇవ్వండి. ఇది ఒక క్లాస్ సపరేట్గా ఉంటుంది. టోలరెన్స్ గ్రూప్ వెండర్కి కస్టమర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్, మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి, సేవ్ చేయండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి ఇక్కడ. అకౌంట్ నంబర్ 103 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఇది వెండర్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల? ఇక్కడ ఇది యాక్చువల్గా ఈ ఎర్రర్ అనేది మీకు ప్రాజెక్ట్లో కనిపించదు, 99% కనిపించదు. ఎగ్జిట్ కొట్టండి, అవ్వదు. ఎగ్జిట్ కొట్టండి. మనం వెండర్ గ్రూప్కి ఏం చేసాము? నంబర్ రేంజ్ అసైన్ చేసాం, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనమాట. షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్లో వెండర్ గ్రూప్స్కి అసైన్ చేసాం కదా. షీట్ ఉందా? లాస్ట్ క్లాస్లో చెప్పిన షీట్ ఉందా మీ దగ్గర? ఏ క్లాస్ సార్ అదే షీట్? లాస్ట్ టైం మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఉందా లేదా? అదే అనుకుంటా. ఈ షీటే కదా సార్? ఓపెన్ చేయండి, నాకు కనిపించట్లేదు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. ఇదేనా? కరెక్టే, అదేనండి, అదే ఇదే కరెక్టే. పైకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇలా ఎర్రర్ అనేది మ్యాక్సిమం 90% కనిపించదు. అక్కడ వస్తే కనుక చేయాలి. పైకి వెళ్ళండి, టాప్ అబోకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. సో వెయిట్. ఇక్కడ స్టెప్ 2లో ఇక్కడ ఏం చేసాం? మనం వెండర్ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. అది ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి మనం జనరేట్ అవ్వట్లేదు. ఓబిఏఎస్కి వెళ్ళండి. ఓబిఏఎస్ పొజిషన్కి వెళ్ళండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. టీఏ టైప్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ టీఏ అనేది కంటిన్యూ. ఇక్కడ 01 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా, కంటిన్యూ చేయండి. 01 ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇక్కడ నేను వేరేది ఇద్దాము. ఈ నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు కదా. దీనికి ముందు ఒక కాన్ఫిగరేషన్ చేసాం, అది 02 ఇచ్చి 01 తీసేసి 02 ఇవ్వండి. సేవ్ చేయండి. చాలు సేవ్ చేస్తాం. ఇవి మనకి కింద మనవి కాదు, ఈ 3నే చేయాలి. సేవ్ చేయండి. లాస్ట్ క్లాస్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇవ్వండి. XK01 లేదండి, సెషన్ ఇలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. XK01 ఓకే. సో కంపెనీ కూడా ఇచ్చేసాము, అకౌంట్ గ్రూప్ ఇచ్చాం. ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, వెండర్ నేమ్ ఇవ్వండి. సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అమీర్పేట్. హౌస్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000 కింద వచ్చేస్తుంది. ఇవ్వండి. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్. రీజన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ బెంగళూరు, మీ ఇష్టం. డ్రాప్ డౌన్. రీజన్ అంటే స్టేట్ అని అర్థం. పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000.
ఎంటర్, 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 వెయిట్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ 012 వెండర్ నంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. టోలరెన్స్ గ్రూప్ TA. టైప్ చేయండి లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. TABC. సేవ్. చూసారా లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అయింది చూసారా? వెండర్ నంబర్, వెండర్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ TA55 ఇలా రావాలి. వెండర్ అనేది మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్. ఇది కాన్ఫిగరేషనల్ డేటా కాదు. టిఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకే జనరేట్ అవుతుంది. వెండర్ నంబర్ అనేది వెండర్ క్రియేషన్ అనేది మాస్టర్ డేటా. టిఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. సో మనం ఏం చేస్తాము, ఒక వెండర్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఇలా మీరు ఎన్ని కావాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ అసలు ఇంకా క్రియేట్ చేద్దాం. ఓకే. సో వెండర్ చేంజ్ డౌన్కి వెళ్ళండి. వెండర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. టీ కోడ్ ఏంటి? XK02 లేదంటే FK02. వెళ్ళండి XK02. XK02 వెండర్ చేంజ్. మీరు క్రియేట్ చేసిన వెండర్స్కి ఏమైనా చేంజెస్ చేయాలి. ఎలా చేయాలి? XK02. సో ఇక్కడ వెండర్ నంబర్ తీసుకోవాలి. కంపెనీ కోడ్ మ్యాండేటరీగా ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండర్ నెంబర్ ఇవ్వాలి. సో వెండర్ డేటాని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ ఆర్గనైజేషనల్ డేటా. We can classify the vendor data minimum 3 types. Each vendor data we can classify 3 parts. 3 parts గా క్లాసిఫై చేయొచ్చు. జనరల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వెండర్ కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా అంటే మన కంపెనీ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే పర్చేజ్ ఆర్గనైజేషనల్ డేటా అంటే కి సంబంధించింది, మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది, FIకి సంబంధించింది కాదు. బట్ మనకి యాక్సెస్ ఉండొచ్చు. సో ఇది పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కి సంబంధించింది. మనం XK02 ఇచ్చాం. అదే మీరు FK02 ఇవ్వండి. FK02. FIలో టీ కోడ్ ఏంటి? వెండర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? FK02. కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి FK02. ఇక్కడ చూసారా? జనరల్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. మరి పర్చేజ్ ఆర్గనైజేషనల్ డేటా లేదు. ఎందువల్ల? FK02 అనే టీ కోడ్ బిలాంగ్స్ టు FI. XK02 బిలాంగ్స్ టు క్లియరా? అట్లా అన్నమాట. సో ఏ ఫీల్డ్ మార్చుకోవాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పేజ్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ పేజ్కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు. అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి. అంటే డైరెక్ట్గా పేజ్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్గా పేజ్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. చూసారా? ఇట్లా ఎంటర్. చేంజెస్ కావాలంటే మార్చుకోవచ్చు. వెండర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XK02 లేదంటే FK02. XK02 belongs to XK02 belongs to FI. ఓకేనా? సేవ్ అయిపోయింది కదా? ఓకే. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? మన దగ్గర వెండర్ ఉన్నారు. వెండర్ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం? మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? వెండర్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం వెండర్ దగ్గర నుండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. సో మన దగ్గర వెండర్ రెడీగా ఉన్నారు. మరి రా మెటీరియల్ GL లేదు కదా, క్రియేట్ చేసుకోవాలి. రా మెటీరియల్ GL లేదు కాబట్టి క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లో క్రియేట్ చేసేసి ఉంటాయి, రెడీమేడ్ అన్నీ ఉంటాయి. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి క్రియేట్ చేసుకోవాలి.
సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో రా మెటీరియల్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 వెళ్ళండి. సో రా మెటీరియల్ GL మాస్టర్ని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో రా మెటీరియల్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? కరెంట్ అసెట్స్తో తీసుకోవచ్చు కదా. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏముంది? లాస్ట్ నెంబర్ 200 104 ఉంది. క్రియేట్ 200 105 ఇవ్వాలి. క్రియేట్ 200 డౌన్ మూవ్ చేయండి విండో. 200 105. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 200 104 ఉంది. దీని తర్వాత నెంబర్ ఏంటి? 200 105 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. ఏ గ్రూప్ ఇది? కరెంట్ అసెట్స్ గ్రూప్ కదా. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఇవ్వాలి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. రా మెటీరియల్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001, 001 నాట్ జీ లేదు, 001. పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇది. సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం ఒక రా మెటీరియల్ GL అకౌంట్ని క్రియేట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్? నథింగ్ ఈజ్ డిఫరెన్స్. బోత్ ఆర్ సేమ్. మీకున్న కంఫర్టబిలిటీని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అది వేరు ఇది వేరు అనుకోకండి. ఓకే, సింగిల్ స్క్రీన్ మీన్స్ all types of data available on the single screen. Double screen means all type of data available on the double screen. There is no difference between single screen and double screen. Not only FB60, FB70, FB50 ఏదైనా ఒకటే. ఓకే, వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 ఎండ్ యూజర్ యాక్టివిటీ. FB60 ద ఎండ్ యూజర్ యాక్టివిటీ. పాత్ ద్వారా కూడా చేయొచ్చు, ఎండ్ యూజర్ స్క్రీన్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. చూడండి, ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ మీరు ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ TA55 మన కంపెనీ కోడ్. ఇది లేకపోతే కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ని మార్చుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? వెండర్ బై ఇవ్వండి. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీ వెండర్ పిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేదనుకోండి, సర్వర్లో ఉన్న వెండర్స్ అనే వచ్చేస్తాయి. ఓకేనా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇన్వాయిస్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAP. ఏ రోజు మీరు SAPలో ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తున్నారు అనేది. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్.
ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోవాలి. రా మెటీరియల్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కూడా డబుల్ క్లిక్ చేయండి. ఒక ఫామ్ అని చూడండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీరు సెకండ్ కంపెనీ కూడా ఏమైనా క్రియేట్ చేశారా వెంకటేష్, ప్రాక్టీస్ కోసం? లేదు సార్, చేయలేదు సార్. చేయలేదా? క్లోజ్ చేయండి ఇది. ఒక ఎర్రర్ ఫామ్ అయిన చూడండి. న్యూ సెషన్ తీసుకోండి. ఫస్ట్ OB57కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ యూజర్ నేమ్ లేదుగా అక్కడ. లేదు సార్. సర్వర్లో డెలిట్ అయినట్టుంది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. మీ యూజర్ నేమ్, మీరు లాగిన్, మీ యూజర్ నేమ్ ఏమంటే మీరు లాగిన్ చేస్తున్నారు కదా. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? TA TA TGనా? అది ఇవ్వండి. TA మీ టోలరెన్స్ గ్రూప్ ఇదే కదా, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. సేవ్. కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ నేమ్ అసైన్ చేసలేదు, అందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది. FB60 ఎంటర్ ప్రెస్ చేయండి. తీసుకుంటుందో చూద్దాం. తీసుకోవట్లా. న్యూ ఎంట్రీ /n FB60 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. మీ వెండార్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 20,000. కస్టమర్ వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ కింద రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ డెబిట్ అండి, వెండార్ క్రెడిట్ అవుతారు. పైన ఆల్రెడీ ఇచ్చేసాం కదా, 2 లైన్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. రా మెటీరియల్ అమౌంట్ ఇవ్వండి 20,000. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా పిక్ అయింది? చూసారా? వెండార్ డీటెయిల్స్ ఇవి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. చూసారా? డాక్యుమెంట్ టైప్ KR. ఇంతకుముందు మనం ఏం చేసాము? ఇంతకుముందు ఏం పోస్ట్ చేసాము? ఇది KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. SA అంటే జనరల్ లెడ్జర్. SA అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. పార్టీ డెబిట్ రా మెటీరియల్ అకౌంట్. 31 క్రెడిట్. ఇంతకుముందు ఎలా వచ్చింది? 40 డెబిట్ 50 క్రెడిట్ SA డాక్యుమెంట్లో. ఇది KR డాక్యుమెంట్. KR డాక్యుమెంట్ ఎలా ఉంటుంది? 40 డెబిట్ 31 క్రెడిట్. 40 డెబిట్ 31 క్రెడిట్. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. లాస్ట్లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే, గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. చూసారా? ఇది మనం పోస్ట్ చేసాం.
రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. జనరల్ లెడ్జర్ వ్యూకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ వ్యూ చూసారు, రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ అయింది ఇక్కడ. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. ఇది రికన్సిలేషన్ ఎంట్రీ. ఎంట్రీ వ్యూ కెళ్ళిన ఎంట్రీ వ్యూ అంటే మీరు డాక్యుమెంట్ ఒకటే పోస్ట్ చేశారు, బట్ వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్ల? వెండర్ మాస్టర్ డేటాలో రికన్సిలేషన్ అకౌంట్ ని యాడ్ చేసాం. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్ 31 క్రెడిట్. ఇంతకుముందు 40 డెబిట్ 50 క్రెడిట్. ఇది వెండర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ కేఆర్. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. బ్యాక్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. డౌన్కి వెళ్ళండి. ఈ వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇది పోస్ట్ చేసాం. నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FBL1N ఓకే. ఇక్కడ వెండర్ నెంబర్ ఇవ్వాలి, మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చూసారా? డ్యూ రెడ్ బల్బ్. డ్యూ అంటే మన వెండర్కి పేమెంట్ చేయాలి. డ్యూ రెడ్ బల్బ్. వెండర్ ఇన్వాయిస్ ని మనం సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేసాం. ఈ వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. క్లియరింగ్ టీ కూడా ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. ఈ వెండర్ ఇన్వాయిస్ FBL1N లో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాం. డౌన్కి వెళ్ళండి. క్లియరింగ్ టీ కూడా చూడండి. F-53 ద వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇది ఓకేనా? ఎస్ఐపిలోకి వెళ్ళండి. వెయిట్. సో ఈ వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. మీరు న్యూ సెషన్ తీసుకోండి. ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. F-53 ఎంటర్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ టైప్ కేజెడ్ అంటే ఏంటి? వెండర్ పేమెంట్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఇది పేమెంట్ ఎంట్రీ. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ ఇచ్చారు. అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అమౌంట్ ఎంత క్లియర్ చేయాలి మనం? వాల్యూ ఎంత క్లియర్ చేయాలి? అక్కడ ఉంది కదా అమౌంట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. వెయిట్ క్లోజ్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేస్తారు. ఓపెన్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ ఆర్ క్యాష్. వెండర్కి పేమెంట్ ఎలా చేస్తాం? బ్యాంక్ ద్వారా చేస్తాం, లేదంటే క్యాష్ అనే ఇవ్వచ్చు. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ HDFC బ్యాంక్ ఇవ్వండి. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాము? 20,000 అయినా? అక్కడ ఉంది చూడండి, 20,000 అయినా? వన్ మోర్ సెక్షన్ ఉంది కదా, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 20,000. ఓకే, వెళ్ళండి. 20,000 ఎంటర్ చేసాం. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. డ్రాప్ డౌన్ చేయండి. మీరు ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలో ఆ వెండర్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వండి. వెండర్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ ఉంది కదా, కంటిన్యూ చేయండి. ఇక్కడ వెండర్ కంపెనీ కోడ్ ఉంది ఆల్రెడీ, కంటిన్యూ చేయండి. సో ఒకే వెండర్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే
థౌజండ్స్ ఆఫ్ ది వెండార్స్ ఉండొచ్చు. ఇవ్వండి, వెండార్ ఇవ్వండి. కంటిన్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా? 20,000. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. 25 డెబిట్, 50 క్రెడిట్. మీకు 50 పైన ఉండాలి, డౌన్లో ఉండాలి, 25 క్రింద అప్లో ఉండాలనేది కాదు ఇంపార్టెంట్. పోస్టింగ్ కీస్ని బేస్గా చేసుకుని డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతకుముందు డెబిట్ ఏముంది? రా మెటీరియల్ 40 డెబిట్, వెండార్ 31 క్రెడిట్ ఎస్ఏ డాక్యుమెంట్లో. సారీ, కేఆర్ డాక్యుమెంట్లో. అంతకుముందు ఎస్ఏ డాక్యుమెంట్లో 40 డెబిట్, 50 క్రెడిట్. ఇది కేజెడ్ డాక్యుమెంట్. కేజెడ్ డాక్యుమెంట్లో వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. వెండార్ 25 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N సెషన్కి వెళ్ళండి. సో ఈ ఇన్వాయిస్ క్లియర్ అయిందా లేదా? ఈ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి. చూసారా? డ్యూ అనమాట, డ్యూలో ఉంది. సో పేమెంట్ చేసాం, క్లియర్ అవ్వాలి కదా. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53 అనేది ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇంకేమీ లేవు. ఓకే. సో ఓపెన్ ఐటమ్స్ అంటే పెండింగ్ ఉన్న ఇన్వాయిసెసే కనిపిస్తాయి. క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్ చేసాం. గ్రీన్ బల్బ్ స్టేటస్ ఏంటి? గ్రీన్ బల్బ్ అంటే కంప్లీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అర్థమైందా లేదా? వెండార్ పోస్ట్ చేసాము, వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసాం. లాస్ట్ డే కాన్ఫిగరేషన్ చేసాం. ఈరోజు వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసాం. సేమ్ వెండార్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసాం. FB60 సింగిల్ స్క్రీన్. అలాగే F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసాం. కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ ఇన్వాయిస్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. బ్యాక్ వెళ్ళండి. కేజెడ్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. డబుల్ క్లిక్ చేయండి. కేజెడ్ డబుల్ క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. చూసారా? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. ఓకే, క్లియర్ చేసేసి నెక్స్ట్ 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB60కి వెళ్ళండి. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, వెండార్ బై కంపెనీ కోడ్లో తీసుకోవాలి. కంటిన్యూ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. టుడే డేట్. అమౌంట్ ఇవ్వండి 10,000, 50,000 నో ఇష్యూ. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోవచ్చా?
రెంట్ అకౌంట్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా తీసుకోవచ్చు లేదా? సార్. ఆ? తీసుకోకూడదు సార్. తీసుకోకూడదా? లేదు కమిషన్ సార్. పెయిడ్ తీసుకోవచ్చా? కమిషన్ పెయిడ్ తీసుకోవచ్చా? ఎగ్జాంపుల్. ఎస్ సార్. తీసుకోవచ్చు సార్. మరి రెంట్ ఎందుకు తీసుకోకూడదు? అంటే రెంట్ అకౌంట్ మనం తీసుకోవచ్చు, రెంట్ అకౌంట్ కూడా ప్రాప్ తీసుకోవచ్చు. వెండర్ అంటే తీసుకోవచ్చు ఎవరు? సార్. రా మెటీరియల్ సప్లై చేస్తారు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ కంపెనీ వాళ్ళు గూడెం రెంట్కి తీసుకున్నారు హైదరాబాద్ ఏరియాలో, వెండార్కి రెంట్ పే చేయాలి. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తాడు, యాజ్ వెల్ యాజ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను మీకు వెండర్ని అట్లా. ఓకే, రైట్, నో ఇష్యూ. తీసుకోండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి, సారీ, రా మెటీరియల్ ఇవ్వండి, రెండు తర్వాత చేద్దాం. అమౌంట్ ఇవ్వండి, లేదంటే ఇక్కడ స్టార్ ఇవ్వచ్చు. ఇక్కడ స్టార్ ఇచ్చారనుకోండి, హెడర్ లెవెల్లో అమౌంట్ ఏమైతే ఇస్తారో అది ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండార్ క్రియేట్ అవుతాడు. సిమ్యులేట్, ఎంటర్ సిమ్యులేట్. ఓకే, రా మెటీరియల్ అకౌంట్ టు వెండార్, రా మెటీరియల్ 40, వెండార్ 31. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. సేవ్, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 51 వాజ్ పోస్టెడ్. ఈ డాక్యుమెంట్ 51 ఎక్కడి నుంచి వస్తుంది? 51 ఎలా జనరేట్ అయింది, ఎవరు చెప్తారు? మనం ఇప్పుడు దాకా చేసిన Go to document, go to document, ట్రాన్సాక్షన్ సార్, ఎంట్రీస్ సార్. go to document, display. ఈ నంబర్ 51 ఎలా జనరేట్ అయింది? మనం నెంబర్ రేంజ్ Number ఇచ్చాం range. కదా సార్. ఎక్కడ ఇచ్చాం? 80 కోడ్లో. 80 కోడ్లో ఇచ్చామని. కేఆర్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం OBA7 లో, లేదంటే FBN1 లో నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం FBN1 లో. కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా, ఆ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ 51 ఎందుకు వస్తుంది మీకు? మీరు నెంబర్ రేంజ్ ఏమైనా చేంజ్ చేస్తారా? చేంజ్ చేయలేదు సార్. మరి ఎందుకు 51 ఎందుకు వస్తుంది? చెక్ చేద్దాం. సరే, ఎనీవే. సో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, వెళ్ళండి. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? రెడ్ బల్బ్ డ్యూ, 50,000 డ్యూ అంట. సో ఈ వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేస్తాం? న్యూ సెషన్ తీసుకోండి, ట్రాన్సాక్షన్ కోడ్ F-53. డ్రాప్ డౌన్ చేయండి, డేట్ ఇవ్వండి. సో కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. డ్రాప్ డౌన్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ ఆర్ క్యాష్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత ఎంత క్లియర్ చేయాలి? ఎంత ఇచ్చారు? ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంటే అంత ఇవ్వాలి, 50,000. కింద అమౌంట్, అకౌంట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎంత టెక్స్ట్ ఇవ్వచ్చు, ఇచ్చిన ఓపెన్ ఏం కాదు, మీ ఇష్టం. కింద నెక్స్ట్. సో ఇక్కడ ఏ వెండర్ ఇవ్వాలి? మీరు ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ పిక్ చేసుకోండి, పిక్ చేయండి. కంటిన్యూ చేయండి, వెండర్ ఇవ్వండి.
ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, టాప్ లో ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 50,000. ఎంటర్డ్ అమౌంట్ 15,000, అసైన్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, చూసారా, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్, కేజెడ్ డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని అర్థం, కేఆర్ అని ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం, కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని అర్థం. ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ 50 క్రెడిట్, కేఆర్ డాక్యుమెంట్ లో 40 డెబిట్ 31 క్రెడిట్, కేజెడ్ డాక్యుమెంట్ లో 25 డెబిట్ 50 క్రెడిట్. ఈ పోస్టింగ్ ఫీస్ కూడా అడుగుతారు. ఓకేనా, సేవ్. డాక్యుమెంట్ 52 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, కంప్లీటెడ్. కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Mకి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఏమీ లేవు, కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, క్లియర్, అన్నీ అయిపోయినాయి. ఓకే, సింగిల్ స్క్రీన్ లో చేసాం. మరి డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ షీట్ ఓపెన్ చేయండి. మీకు సింగిల్ స్క్రీన్ లో అర్థమైంది, మరి డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలి? షీట్ ఓపెన్ చేయండి. FB60 సింగిల్ స్క్రీన్, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ వెళ్ళండి, F-43 వెళ్ళండి. డబల్ స్క్రీన్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60లో చేసాం, డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. వెళ్ళండి, ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 31 అంటే వెండర్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. 31 అంటే వెండరే కదా, వెండర్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ అంటే ఇక్కడ కంటిన్యూ, వెండర్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఫార్టీ డెబిట్ కదా, ఇవ్వండి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ ఇవ్వండి. లేదంటే రెంట్, కమిషన్ పెయిడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ ఇవ్వండి, ఇక్కడ ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు వెండర్, సేవ్ చేయండి. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1M సెషన్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, 30,000 పే చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. F-53 ఇస్ ద పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. మీరు మ్యాక్సిమం సెషన్స్ 3 చేయాలంట, కింద క్లోజ్ చేయండి. సెషన్స్ మ్యాక్సిమం ఓపెన్ చేశారంట, అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేసేయండి. ఇవన్నీ క్లోజ్ చేయండి. అవన్నీ ఎందుకు, క్లోజ్ చేయండి.
చాలు. సో F-53 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. F-53 పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది వెండర్ ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. అమౌంట్ ఇవ్వండి, అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఇవ్వండి. ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండర్ నెంబర్ ఇవ్వాలి కింద. మీరు ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండర్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ పీరియడ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి. కంటిన్యూ. వెండర్ తీసుకుంటున్నాము. ఇక్కడ కంపెనీ కోడ్ కరెక్ట్ ఉందా లేదా, కరెన్సీ కరెక్ట్ ఉందా లేదా, డాక్యుమెంట్ టైప్ కరెక్ట్ ఉందా లేదా, పీరియడ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్ అమౌంట్ 30,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని వెళ్ళండి. ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా, సరే క్లియర్ ఐటమ్ తీసుకోండి. క్లియర్ అయిందో లేదో చూద్దాం. ఎగ్జిక్యూట్. చూసారా? కంప్లీటెడ్. ఓకే, అది. సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే 2 లెవెల్స్లో కనిపిస్తుంది. రికన్సిలేషన్ లెవెల్లో కనిపిస్తుంది, జనరల్ ఎంట్రీ వ్యూలో కనిపిస్తుంది. ఒక లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఒక అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఇలిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి, దీనిపైన జనరల్ లెజర్ వ్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఎంట్రీ ఎలా ఉందో. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ అయ్యింది. వెండర్ మాస్టర్లో రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం. ఇది ఒక వేలో కనిపిస్తుంది. ఎంట్రీ వ్యూలోకి వెళ్ళండి. మనం ఎలా ఎంట్రీ చేసాం? ఇది ఎంట్రీ వ్యూ. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. లేదంటే పంచాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేస్తాను. నేను చెప్పేవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఏదో టైం పాస్ చెప్పేది కాదు. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపించండి. రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్. షీట్ ఓపెన్ చేయండి. ఇది చదవండి. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ మీన్స్ reconciliation account is main ledger, vendor and customer is sub ledger. If you can post any account, any document entry like vendor or customer accounting entry, the value should be reflected sub ledger and main ledger. మనం చూసాం కదా, టూ టైప్స్ ఆఫ్ ది వ్యూస్ లో చూసాం కదా, అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ షీట్ అంతా చదవండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చాను ఇదంతా ఇలా. ఓకే, డౌన్ కిల్ చూడండి. ఇంకా ఏమన్నా చూడండి ఒకసారి, చదువుకోండి. మీరు చదవండి. మనం సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాము, డబుల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసేసాము ఆల్రెడీ. ఓకే, అలాగే ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇంకో షీట్ ఉంది కదా, ఇది చదువుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. డౌన్కి వెళ్ళండి. సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ క్లియర్ కూడా చేసాం. నెక్స్ట్ క్లాస్ లో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ డిస్కస్ చేద్దాం. టుమారో జాయిన్ అవ్వండి. ఓకేనా? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ టుమారో డిస్కస్ చేద్దాం. రేపు సాటర్డే కదా, క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. రైట్, క్లియర్? అర్థమైంది అందరికి? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్. ఓకే, బాబాయ్, గుడ్ నైట్. అండ్ ఫీజెస్ చేయాల్సిన వాళ్ళు చేయాలండి. కొంతమంది ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం, 1 or 2 days చూద్దాం. అలాగే వీడియోస్ ఎన్ని రోజులు ఉంటాయి
2 ఇయర్స్ ఉంటుందండి వ్యాలిడిటీ, 2 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. తర్వాత మీరు కావాలన్నా ఇవ్వలేను, అగైన్ పేమెంట్ చేసి తీసుకోవాలి. 2 ఇయర్స్ ఉంటాయి. అలాగే పబ్లిక్లో ఉన్నాయి కదా, అవి మీకు మెయిల్, మీ పర్మనెంట్ మెయిల్ ఐడి నాకు ఫార్వర్డ్ చేయండి, వాటికి యాక్సెస్ ఇస్తాను. కొన్ని వీటిలో 50% మీ పర్మనెంట్ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే ఓపెన్ అవుతాయి. సరే, ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, అలా ఉన్నాయి. తర్వాత ఒక 15 to 20 డేస్లో అవన్నీ కూడా మీ మెయిల్ ఐడి, అంటే మీ పర్సనల్ మెయిల్ ఐడికి మాత్రమే యాక్సెస్ ఉంటాయి. కొన్ని పబ్లిక్లో ఉంటాయి, కొన్ని ప్రైవేట్లో ఉంటాయి. ఆల్ వీడియోస్ ప్లే అవ్వవు. మీ మెయిల్ ఐడి నుండి, మీ పర్మనెంట్ మెయిల్ ఐడి నుండి మాత్రమే మీరు లాగిన్ చేయగలుగుతారు. కాబట్టి మీ పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మళ్ళీ మార్చాలంటే ప్రతి వీడియో ఓపెన్ చేసి యాక్సెస్ ఇవ్వాలి, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఒకేసారి ఇవ్వండి. ఏ మెయిల్కి యాక్సెస్ కావాలో దానికే ఇస్తాను. మ్యాక్సిమం ఒక 10 to 15 డేస్లో అవన్నీ కూడా ప్రైవేట్లో ఉంటాయి. అంటే మీ మెయిల్ ఐడి నుంచి మీకు మాత్రమే యాక్సెస్ ఉంటాయి, అదర్స్కి ఉండదు. జస్ట్ అలా అప్లోడ్ చేసి ఇస్తున్నాను మీకు, తర్వాత చేంజ్ చేస్తాను స్లోగా. 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.